మీ బిడ్డ కాపురం బాగుడాలంటే ముందుగా పెండ్లి పత్రికను ఈ దేవుడి దగ్గర పెట్టాలి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లి కోసం ఎన్నో కలలు కంటారు వధువు, వరుడు, ఇరు కుటుంబాలు. పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది పెండ్లి పత్రిక. పెండ్లి పత్రికలు అచ్చు వేసిన వెంటనే ఎవరికి ఇవ్వాలి అనే సందేహం ఉంటుంది. ఇదనే కాదు, ఎలాంటి శుభకార్యం అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, ముఖ్యంగా పెళ్లి. అయితే పెళ్లి పత్రికలను ఎలా పడితే అలా పంచకూడదు. మొదటి పెళ్లి పత్రికను దేవుడికి ఇవ్వాలని అనుకుంటారు. అయితే ఏ దేవుడికి ఇవ్వాలనే సందేహం ఉంటుంది. వివాహ ఆహ్వానాలను పంపే నియమాల గురించి మనకు మత గ్రంథాలలో సూచనలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల వివాహంలో ఎటువంటి ఆలస్యం లేదా ఆటంకం ఉండదు. ఇప్పుడు మనం వివాహ ఆహ్వానాలను ఎలా పంపాలో తెలుసుకుందాం. వివాహ ఆహ్వాన కార్డులు పంపడానికి నియమాలు. శుభకార్యాలు అంటే ముందుగా పూజించే శ్రీ గణేశుడికి, వినాయకుడికి మొదటి ఆహ్వాన పత్రికను అందించాలి. పెళ్లి పత్రికను దేవుడి దగ్గర పెట్టి వివాహం మంచిగా జరగాలని ప్రార్థిస్తారు. ఆ తర్వాత రెండవ ఆహ్వానాన్ని జగత్పాలక భగవానుడు శ్రీహరి విష్ణు, మాతా లక్ష్మికి ఇస్తారు. ఏ శుభకార్యమైనా వారి ఆశీర్వాదంతోనే పూర్తి అవుతుంది. ఇక మూడవ ఆహ్వానాన్ని హనుమంతునికి అందిస్తారు. తద్వారా వివాహం ఎటువంటి ప్రతికూల శక్తి ప్రభావం లేకుండా జరుగుతుంది. నాల్గవ ఆహ్వానాన్ని కుటుంబ దేవతకు అందిస్తారు. మన వంశం మొత్తానికి రక్షణ కల్పించాలని ప్రార్థిస్తారు. ఐదవ ఆహ్వానాన్ని పితృదేవతల పేరు మీద రావి చెట్టు కింద ఉంచుతారు. నూతన వధూవరులు వారి ఆశీర్వాదాలను పొందుతారు. వరగా ఆహ్వాన పత్రికను అత్తారింట్లో, వియంకుల ఇంట్లో ఇస్తారు. ఇలా మొదటి 6 పత్రికలను ఆచితూచి పెద్దలను కనుక్కొని మరి ఇస్తారు. దీంతో ఎటువంటి సమస్యలు లేకుండా వివాహం విజయవంతంగా ముగుస్తుంది. దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.